వెల్కమ్ టు ఎస్ప్రెలెట్స్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా డిగ్రీ తర్వాత కానీ ఇంటర్ తర్వాత కానీ స్పోర్ట్స్కి సంబంధించిన టీచింగ్ ఫీల్డ్కి ఏపీపీఈ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇది ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇంటర్ మీద నుండి వెళ్తే డిపిఈడి చేయాలి, ఒకవేళ మీరు డిగ్రీ మీద వెళ్తే బీపీఈడి చేయాలి. దీని యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజ్ ఓసీ అభ్యర్థులకు ₹900, బీసీ అభ్యర్థులకు ₹800, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ₹700 అప్లికేషన్ ఫీజు. ఇది నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ వచ్చి 27/3/2025. అలాగే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 1/4/2025. అప్లికేషన్ వచ్చి ఎటువంటి ఫైన్ లేకుండా 7/6/2025 వరకు మీరు అప్లై చేయవచ్చు. ఇక్కడ మీకు ₹1000 ఫైన్ ఉంది కదా, 11/6/2025 నుండి. అలాగే ₹2000 ఫైన్ వచ్చి 13/6/2025. అలాగే మీ యొక్క అప్లికేషన్ ఆల్రెడీ సబ్మిట్ చేస్తారు కదా, ఒకవేళ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే 12వ తారీఖు నుండి 14వ తారీఖు జూన్ మీరు మధ్యలో ఆ మిడిల్లో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క ఆల్ టికెట్ డౌన్లోడింగ్ డేట్ వచ్చి 17/6/2025. అలాగే మీ యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చి 23/6/2025. అలాగే మార్నింగ్ 6 కల్లా మీరు రిపోర్టింగ్ చేయాలి. మార్నింగ్ 7కి మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. అలాగే మీరు ఇక్కడ చూస్తే దాని యొక్క రిజల్ట్ ఆ వీక్ ఎండింగ్లో మీకు అనౌన్స్ చేస్తారంట. అలాగే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ వచ్చి ఓన్లీ ఏఎన్యూ క్యాంపస్ గుంటూరులో. ఓకే, ఇది గమనించగలరు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు బీపీఈడి చేయాలనుకుంటే దీనికి గాను ఇప్పుడు థర్డ్ ఇయర్ డిగ్రీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంట. అలాగే ఇక్కడ 3 ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంట. అలాగే దీనికి గాను మ్యాక్సిమం 19 ఇయర్స్ ఏజ్ కంప్లీట్ అయి ఉండాలి. సో 1/7/2025కి. సో ఈ డిపిఈడి చేయడానికి ఇది 2 ఇయర్స్ కోర్స్ ఇది. అలాగే దీనికి కూడా ఇంటర్మీడియట్ కానీ దాని ఈక్వలెంట్ ఏదైనా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేయబడ్డ ఇన్స్టిట్యూట్ నుండి మీరు చేసి ఉండాలి. వాళ్ళు 16 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి, అది కూడా 1/7/2025కి. ఓకే, సో ఇంకోసారి చెప్తాను చూడండి. బీపీఈడి 2 ఇయర్స్, డిపిఈడి కూడా 2 ఇయర్స్. సో అలాగే ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చి ఇక్కడ మీరు మొత్తం 400కి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఫర్ మెన్, ఇక్కడ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ ఇక్కడ ఇచ్చారు. మెన్కి వచ్చి 100 మీటర్స్ రన్ ఉంటుంది 100 మార్కులకి. ఇక్కడ పుట్టింగ్ ది షాట్ ఉంది కదా 6 kgs, ఇది 100 మార్కులకి. అలాగే 800 మీటర్స్ రన్ వచ్చి 100 మార్క్స్కి. అలాగే ఇది వచ్చి ఆప్షనల్ అంట, లాంగ్ జంప్ అండ్ హై జంప్ 100 మార్కులకి. అలాగే ఇక్కడ ఉమెన్స్కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ 100 మీటర్స్ రన్ వచ్చి 100 మార్కులకి. అలాగే పుట్టింగ్ ది షాట్ వచ్చి 4 kgs 100 మార్కులకి. అలాగే ఇక్కడ 400 మీటర్స్ రన్ వచ్చి 100 మార్కులకి. ఇక్కడ ఆప్షన్ వచ్చి లాంగ్ జంప్ అండ్ హై జంప్ ఇక్కడ 100 మార్కులకి. స్కిల్ టెస్ట్ వచ్చి గేమ్ వచ్చి మ్యాక్సిమం 100 మార్క్స్కి. సో దీంట్లో ఏదైనా మీరు ఒక గేమ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాడ్మింటన్ కానీ, బాస్కెట్బాల్ కానీ, క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, హ్యాండ్బాల్ కానీ, అది హాకీ కానీ, లేదా కబడ్డీ కానీ, ఖోఖో కానీ, షటిల్, బ్యాడ్మింటన్ కానీ, టెన్నిస్ కానీ, వాలీబాల్ కానీ, మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఆల్ టికెట్ నెంబర్, మీ యొక్క క్వాలిఫైయింగ్ ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ ఆల్ టికెట్ నెంబరు, అలాగే మీ ఎస్ఎస్సీ ఆల్ టికెట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ నెంబరు, ఎన్సీసీ, ఒకవేళ మీకు స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ది, అలాగే ఒకవేళ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే మీ యొక్క రేషన్ కార్డు, అలాగే మీ యొక్క స్టడీ ఉంటుంది కదా, స్టడీ అయితే స్టడీ, లేదంటే రెసిడెన్స్, మీ యొక్క లోకల్ అని ప్రూవ్ చేసుకోవడానికి మీ యొక్క స్టడీని మీ డాక్యుమెంట్స్ ఉండాలి. స్టెప్ 1లో మీ యొక్క ఎలిజిబిలిటీని చూసుకొని పేమెంట్ చేయాలి. స్టెప్ 2లో పేమెంట్ స్టేటస్ చూడవచ్చు. స్టెప్ 3లో మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయవచ్చు. అలాగే స్టెప్ 4లో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఒకవేళ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఏపీపీఈ సెట్ ఎంట్రన్స్ కోసం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యాస్పరెలెట్స్.